కిడ్నీ రోగులు ఉంటారు, వాళ్ళని ఎవడు పట్టించుకోలే. ఆ డయాలసిస్ చేయాలంటే 3 కేంద్రాలు ఉండే తెలంగాణ మొత్తంలో. హైదరాబాద్ పోతే తప్ప దిక్కు లేకుండే. ఇలా 103 డయాలసిస్ కేంద్రాలు పెట్టుకున్నాం. కిడ్నీ రోగులకు కూడా పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం, వాళ్ళని కూడా ఆదుకుంటా ఉన్నాం. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, నిన్నయాలు వచ్చిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అనేక రకాలుగా ఆదుకుంటా ఉన్నాం. ప్రజలు పోయి పాపం ప్రైవేట్ ఆసుపత్రులలో పోతే దోపిడీ లాగుండే మునుపు అక్కర్లేని ఆపరేషన్లను వేసేది అడ్డమైన ఆపరేషన్. ఈ బాధ పోవాలంటే ఎట్లా అని ఆలోచించి ప్రభుత్వ హాస్పిటల్ మంచిగా చేసి బ్రహ్మాండంగా అమ్మఒడి వాహనాలు వచ్చి మహిళలను తీసుకుపోయి ప్రసూతి చేయించి మళ్ళీ ఇంటికాడ దింపొస్తా ఉన్నాయి. వాళ్ళు ప్రసవం అయితే అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇదంతా కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడన్నా విన్నామా? కళలో కూడా ఊహించినామా? కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం పెట్టాం. ఏ గవర్నమెంట్ అన్నా ఇండియాలో చేసిండ్రా? కంటి వెలుగులో ఏ ఊరికి ఆ ఊరికి పంపించి డాక్టర్లు 3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కండ్ల పరీక్ష చేయించి బ్రహ్మాండంగా 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా చాలా లాభం జరిగింది. ఈ విధంగా ఓట్లేసిన ప్రజలను ఖచ్చితంగా కడుపులో పెట్టుకోవాలని, అనేక రకాలుగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి